చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హజీపూర్కి చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మి మృతి చెందారు. దీంతో వారి పిల్లలు భవానీ, శివలీల అనాథలయ్యారు. ఘటనా స్థలిలో నిర్జీవంగా పడి ఉన్న తమ తల్లిదండ్రులను చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇప్పుడు తమను ఎవరు చూసుకుంటారు అంటూ గుండెలు పగిలేలా రోదించారు చిన్నారులు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఉదయం తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 19 మంది దుర్మరణం చెందారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. తాండూరు డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సుపై టిప్పర్ పడిపోవడంతో డ్రైవర్ వైపు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రయాణికుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం హృదయ విదారకంగా మారింది. చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం టిప్పర్ డ్రైవరేనని పోలీసులు తేల్చారు. టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. ఇటు ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరి కూడా ఈ ప్రమాదంలో చనిపోయాడు. దస్తగిరికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 1.5 ఏళ్ల క్రితం వికారాబాద్లోని అనంతగిరి కొండ పైనుంచి కిందకు దిగుతూ ఉండగా బస్సు బ్రేకులు ఫెయిల్ అయినప్పటికీ డ్రైవర్ దస్తగిరి చాకచక్యంగా బస్సును అదుపు చేసి అందులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. అయితే నేడు అదే బస్సు ప్రమాదానికి గురై ఆయన మృతి చెందడం అందరినీ కన్నీరు పెట్టిస్తుంది. దస్తగిరి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.